Once again, I welcome you to our Bible studies. Now we are studying evangelism. The subject is evangelism, and today is lesson number 2 on evangelism. ఈ సమయంలో మనము సువార్తీకరణ అనే అంశం మీద మనము ధ్యానించుకుంటున్నాము. సువార్తీకరణ పాఠము 2 లేక లెసన్ నంబర్ 2. పోయిన బుధవారము సువార్తీకరణ విషయంలో కొన్ని విషయాలు నేను చెప్పినట్టు ఏంటంటే సువార్తీకరణ అనే మాట ఏ విధంగా వచ్చిందో అది మనము చదువుకున్నాం. సువార్తీకరణ ఎవాంజలిజం కదా, ఎవాంజలిజం. మళ్ళీ దాంట్లో ఫోన్ ఎందుకంటే టైం అయిపోతుంది కనుక మరి ఎవాంజలిజం అంటే మరి సువార్తీకరణ. ఎవాంజలిజం ఇస్ ద యాక్ట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్. అంటే సువార్తీకరణ అంటే సువార్తను ప్రకటించడం. సువార్తీకరణ అంటే సువార్తను ప్రకటించడం. ఏం ప్రకటిస్తాము? యేసు ప్రభు రక్షకుడని మనం ప్రకటిస్తాం కదా. దట్ evangelism is preaching that Jesus Christ is the Savior. యేసు ప్రభు రక్షకుడని మనము ప్రకటిస్తాం. అదే సువార్తీకరణ కదండి. రోమన్ రాష్ట్ర పత్రికలో మొదటి అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాము. రోమన్స్ చాప్టర్ 1 15th verse. రోమన్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాము. కాగా నా వలన అయినంత మటుకు రోమలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక ఇక్కడ ఏం చూస్తామంటే మనము మన అపోస్తలుడైన పౌలు ఏమంటే మరి నేను సువార్త ప్రకటించటకు సిద్ధముగా ఉన్నానని అంటున్నాడు. కనుక దేవుని పిల్లరా మనం ఏంటంటే సువార్త కదండి, సువార్త. అదేవిధంగా 2వ తిమోతి మొదటి అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నిఖిల్ మనము అది రోమన్స్ 1:15 ఇంగ్లీష్లో చదువు. రోమన్స్ 1:15 రోమిల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. So I am eagerly to preach the good news to you also who are in Rome. అంటే ఇక్కడ ఏమంటే మరి నేను సువార్తను ప్రకటించటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాను కదండి. ఆ తర్వాత 2వ తిమోతి మొదటి అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 1st chapter 11th verse. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడు గాను అపోస్తలుడు గాను బోధకుడు గాను నియమింపబడితిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీష్ చదవండి. 2 Timothy 1:11. For this gospel 11. For this gospel I was appointed a land apostolate and teacher, and that is why I suffer these things. ఓకే, ఇక్కడ ఆయన అపాయింట్మెంట్ గురించి చెప్తున్నాడు. నేను సువార్తికునిగా అపోస్తలునిగా నేను నియమింపబడ్డాను అని తను చెప్తున్నాడు. కనుక ఈ మనమంతా నియమింపబడ్డాం. దేని కొరకు? దేవుని సేవ చేయడానికి మనము నియమింపబడ్డాం. సరే, ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము సువార్త అనే అంశం మీద మనము ధ్యానిస్తున్నాం. సువార్త కదండి. వాట్ ఈస్ ఎవాంజలిజం? సువార్త అంటే మరి సువార్తను సువార్తీకరణ అంటే ఏంటది? ఎవాంజలిజం ఇస్ ద యాక్ట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్. సువార్తను ప్రకటించటము అదే సువార్తీకరణ. ఎవాంజలిజం ఇస్ ప్రీచింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేవియర్. ఏంటది? యేసు ప్రభు రక్షకుడని ప్రకటించటమే సువార్తీకరణ. సరే,
ఎవాంజలిజం అనే మాట అయిపోయింది. ఇప్పుడు నా విల్ గో టు ద సెకండ్ ఐటమ్. ఎవాంజలిస్ట్ లేక సువార్థికుడు అనే మాట. సువార్థికుడు అనే మాట ఎవాంజలిస్ట్. కొంతమంది పేరు పెట్టుకుంటారు, ఎవాంజలిస్ట్ అని పేరు పెట్టుకుంటారు కదా. బిల్లీ గ్రామ్ ఉన్నాడు, ఆయన ప్రపంచంలో చాలా గొప్ప సువార్థికుడు. ఆయన పాస్టర్ కాదు, సువార్థికుడు అంతే. అంత గొప్ప వ్యక్తి కూడా. మరి ఆయన నేను సువార్థికుడు అంటే ఆయన అంతే. మరి 50 సంవత్సరాల నుంచి ఆయన క్రితంలో సువార్త ప్రకటిస్తున్న పెద్ద స్టేడియంస్లో ఏ దేశం పోయినా కూడా ఫస్ట్ ఏ పట్టణం పోయినా కూడా అక్కడ ఆ స్టేడియంని బుక్ చేసుకొని సువార్త ప్రకటించేవారు. గొప్ప సేవ, చాలామంది ప్రభులకు ఇచ్చినారు. ఆ టైం వేరే, ఇప్పుడు టైంలో వేరే. మారిపోతున్నాయి, టైమ్స్ అన్నీ మారిపోతున్నాయి. ఎందుకంటే స్వార్థకు వ్యతిరేకంగా అయిపోతున్నారు. అంతేకాకుండా మరొకప్పుడు అమెరికా దేశం అంటే, ఇంగ్లాండ్ అంటే, యూరోపియన్ దేశాలు అంటే, ఆ దేశాలంటే గౌరవం ఉండేది. ఇప్పుడు గౌరవం లేదు. ఎట్లయిపోయిందంటే మేము వచ్చి అంటే ఆక్రమించుకునే స్థితికి వాళ్ళు మాట్లాడుతున్నారు. కనుక మరి రాను ఏమైపోతుందంటే ఇవన్నీ ఎక్కువైపోతాయి. సువార్థికుడు ఎవాంజలిస్ట్. ఎవాంజలిస్ట్ ఎవరంటే పర్సన్ హు ప్రీచెస్ ద గుడ్ న్యూస్. సువార్థికుడు ఎవరు? ద పర్సన్ హు ప్రీచెస్ ద గుడ్ న్యూస్. అంటే సువార్థికుడు ఏంటంటే సువార్తను ప్రకటించేవాడు సువార్థికుడు కదా. సువార్తను ప్రకటించేవాడు సువార్థికుడు. కనుక మనకు తెలుసు మరి బైబిల్లో మరి సువార్థికుడు అనే మాట క్లియర్గా ఉంది కదండి. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 8వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 21 and verse 8. 28వ వచనం. మర్నాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురు లోబడను సువార్థికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి అంటున్నాడు కదండి. కనుక సువార్థికుడైన ఫిలిప్పు అంటే ఫిలిప్ ఎవరు? సువార్థికుడు కదా. అంటే ఆయన పని దేవుడు అంత ఆయనకు అంతే ఇచ్చినాడు. ఏంటి? సువార్థికుడు. కనుక ఒక్కొక్కరు దేవుడు ఒక కృప ఇస్తాడు అంతే. అది ఆయన నమ్మకంగా చేసుకుంటూ పోవాలి కదా. 21:8 ఒకసారి చదువు ఇంగ్లీష్లో చదవండి. The next day we left and came to Caesarea, where we entered the house of Philip the evangelist. ఫిలిప్ ద ఎవాంజలిస్ట్ అని అక్కడ క్లియర్గా ఉంది. ఏంటంటే ఫిలిప్ ద ఎవాంజలిస్ట్ అంటే ఫిలిప్ ఏమై ఉన్నాడో ఎవాంజలిస్ట్. కనుక ఎవాంజలిస్ట్ అంటే ఎవరు? సువార్తను ప్రకటించేవాడు కదండి. ఆ సువార్త ఏంటి? యేసు ప్రభు గురించి సువార్త. ఇంకా వేరే విషయం చెప్పడం కాదు. సువార్త దేని గురించి? యేసు ప్రభు గురించే చెప్పడము సువార్త కదండి. కనుక ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో 4వ అధ్యాయం ఎఫ్ఎస్సి చాప్టర్ 4 verses 11 to 13. ఎఫ్ఎస్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 దయచేసి చదవండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగునంత వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు. చూడండి, పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళంతా పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మరి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వీళ్ళందరూ మరి పరిశుద్ధులు కదండి. గత జూలైలో మరి ఆది బాప్టిజం తీసుకున్నాడు. జూలైలో ఆది బాప్టిజం తీసుకున్నాడు. మరి మొన్న ఆదివారం రోజు నిఖిల్ బాప్టిజం తీసుకున్నాడు. అయితే ఒకసారి మనం యేసు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత మనం ఏమేమి ఉన్నామో మనం పరిశుద్ధులుగా ఉన్నాము.
వేడుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ చివరి వరకు మనము జీవించాలి కదండి. అదే సంపూర్ణత. సంపూర్ణత అంటే ఏంటి? ప్రభులోనే మనం ఉండటం. ఇంకా మనము ప్రభు నుంచి దూరంగా వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను. అంటే దేవుడు చూడండి, కొందరిని ఏ విధంగా నియమించినంట? కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లు అంటే పాస్టర్స్ గాను, కొంతమందిని ఉపదేశకులుగా అంటే టీచర్స్గా, బైబిల్ టీచర్స్గా కదండి. ఈ విధంగా దేవుడు మనల్ని నియమించినాడు. అంటే దేవుడు ఒక బాధ్యత ఇచ్చినాడు. కొన్నిసార్లు మనము ఒక బాధ్యత కంటే ఇంకా ఒక 2-3 బాధ్యతలు కూడా మనము చేస్తూ ఉంటాం కదా. కనుక ఈ విధంగా దేవుడు మనకి ఖచ్చితంగా మనకి ఏమి ఇచ్చినాడో ఒక బాధ్యతని మనకి ఇచ్చినాడు. అది మనం తెలుసుకొని ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి. కనుక సువార్థికుడు ఎవరు? సువార్థికుడు సువార్తను ప్రకటించేవాడు సువార్థికుడు. అంతేకాకుండా సువార్త ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించిన మాటలే సువార్త. తర్వాత సువార్త గురించి మనం వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? సువార్త. ద గాస్పల్ ఈజ్ ద గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ కదండి. ద గాస్పల్ ఈజ్ ద గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సువార్త అంటే యేసు ప్రభు గురించిన, యేసు ప్రభుకి వచ్చిన మంచి వార్త కదండి. ఈ లోకంలో చాలామంది పడుతుంటారు, చాలామంది చనిపోతారు. వాళ్ళందరి గురించి రకరకాలుగా చెప్తుంటారు, మాట్లాడుతుంటారు కదా. కానీ యేసు ప్రభు గురించి మనం చూసినట్లయితే ప్రపంచమంతా ఏ విధంగా మాట్లాడతారు? మంచిగా మాట్లాడతారు. అక్కడ కొంతమంది నేను యేసు ప్రభుని నమ్మను అని చెప్పేసి లేక యేసు ప్రభుని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. అయితే ద గాస్పల్, మూడోది ఐటమ్ ఏంటి? ద గాస్పల్, సువార్త. ద గాస్పల్ ఈజ్ ద గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు వచ్చిన మంచి వార్త. ఏమి వార్త? యేసు ప్రభు లోక రక్షకుడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వార్త ఏంటి? యేసు ప్రభు లోక రక్షకుడు అని ఆ వార్త అన్నమాట. కనుక దేవుని పిల్లలా మనం చూస్తున్నాము సువార్త అంటే ద గుడ్ న్యూస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మార్క్ చాప్టర్ 1 and verse 1. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చూడండి, యేసు ప్రభువుకి వచ్చిన సువార్త ప్రారంభము. మార్క్స్ సువార్త ఏమని రాస్తున్నాడు అంటే ఆయన రాసిన బుక్ అంతా లేక మార్క్స్ సువార్త అంతా ఎవరి గురించి? యేసు ప్రభు గురించిన మాటలే అని తను చెప్తున్నాడు. మార్క్స్ సువార్త అంటే చక్కగా ఉంది. యేసు ప్రభుని గురించిన ఏమన్నాడు? ఇంగ్లీష్ చదువుతాను. The beginning of the gospel. The beginning of the gospel of Jesus Christ. Of Jesus Christ, the Son of God. The Son of God. And it is written in the Isaiah the prophet. And it is written in Isaiah the prophet. It is written prophet. Isaiah the prophet. Isaiah prophet అంటే యెషయా ప్రవక్త చెప్తాడు కదా యేసు ప్రభు గురించి. దేంట్లో చెప్తాడు? యెషయా 61వ అధ్యాయంలో చెప్తాడు కదా. యేసయ్య ఆయన సేవ గురించి మొత్తం తను చెప్తాడు, ఏ విధంగా తను సేవ చేస్తాడు. కనుక మార్క్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మార్క్ చాప్టర్ 1 and verse 15. మార్క్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయలకు వచ్చెను. ఎవరమ్మా చెప్పండి? ఆయన యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన్నే ఈ సువార్త ప్రకటిస్తున్నారు.
కదా, ఆయనే మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కాలము కాలము సంపూర్ణమాయను, దేవుని రాజ్యం సమీపించను, దేవుని రాజ్యం సమీపించను, మారు మనసు పొందండి కదా, సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్త ఏమిటమ్మా చెప్పండి? దేవుని సువార్త. యేసయ్య ప్రకటించేది ఎవరిది? దేవుని సువార్త. అంటే దేవుడు పంపించినాడు కనుక మరి దేవుని సువార్త అని చెప్పేసి మార్క్ చెప్తున్నాడు. అయితే ఈ సువార్త ఏంటి? యేసు ప్రభు రక్షకుడని సువార్త అన్నమాట కదా. ఇంగ్లీష్ చదవండి మాట. The time is fulfilled and the kingdom of God has came near. Repent and believe in the good news, as he was passing along by the sea of Galilee. సరే, ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త అంటే ఏంటి కదండి? సువార్త అంటే మంచి వార్త. సువార్త కదా, మంచి వార్త. ఎవరి గురించి అది? యేసు ప్రభు గురించిన మరి మాట. అంటే యేసు ప్రభు పుట్టినాడు, మరి యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి మంచి మాట కదండి. అంతేకాకుండా మరి యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? మనకి రక్షణ వస్తుంది కదా. అయితే రోమిల్ రాసిన పత్రికలో మనం ఏం చూస్తామంటే, రోమన్స్ చాప్టర్ 1 and verse 16, దాన్ని ఏం చూస్తామంటే, మరి ఒకసారి చదవండి. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను. చూడండి, ఏమంటే నేను సిగ్గుపడేవాడను నేను. ఆ తర్వాత ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా తర్వాత గ్రీసు దేశస్తులకు కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ గాస్పెల్ అంటే ఏంటి? దేవుని శక్తి కదా. గాస్పెల్ అంటే దేవుని శక్తి అని మరి పౌర భక్తులు చెప్తున్నాడు. కనుక ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ కదా. ఈ సువార్త అనేది ఏంటంటే మరి రక్షించుటకు దేవుని యొక్క మరి శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇది మనం మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఇంకా తర్వాత మనం క్లాస్లో మనం మాట్లాడుకుంటాము, కానీ మరి ఈ మాట వచ్చింది కాబట్టి మరి వాక్యము మనం సువార్త ప్రకటించినప్పుడు మనం ఆ మాటలు ఏముంటుందంటే శక్తి అనేది ఉంటుంది కదా. మనం అప్పుడు అనుకోదు నేనేమి మంచిగా మాట్లాడుతున్నాను, నేను కరెక్ట్గా చెప్తున్నానా అని చెప్పేసి కాదు. అది దేవుని యొక్క శక్తి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తుంటాడు కదా. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. మనం ఏం చేయాలి? మనము సువార్త ప్రకటించాలి. సువార్త మనం ప్రకటించాలి. కనుక మరి ఈ సమయంలో మనము ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ఎవాంజలిస్ట్, ద గాస్పెల్, సువార్థీకరణ, మరి సువార్థికుడు, ఇంకేంటి సువార్త. ఈ 3 విషయాలు మనం మరి నేర్చుకున్నాం. అంటే పదాలు నేర్చుకుంటున్నాం ఇప్పుడు కదా. ఒక్కొక్క మాట యొక్క అర్థం నేర్చుకుంటున్నాం. అయితే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ బిలీవర్ షుడ్ బి అన్ ఎవాంజలిస్ట్. ఏంటది? ఎవ్రీ బిలీవర్ షుడ్ బి అన్ ఎవాంజలిస్ట్. ప్రతి విశ్వాసి ఒక సువార్థికుడుగా ఉండాలి కదండి. ప్రతి విశ్వాసి ఏమై ఉండాలి? ఒక సువార్థికుడుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఇందాక చదువుకున్న మాటలు మనము దీంట్లో ఈ మరి అంశంలో మనం పెట్టుకుందాం. ఏంటంటే ఎవ్రీ బిలీవర్ షుడ్ బి అన్ ఎవాంజలిస్ట్. మొదటిది, వీ షుడ్ బి రెడీ టు ప్రీచ్. మనం మొదటిగా ఏంటో చెప్పండి, వాక్యం సువార్త ప్రకటించడం మనం ఏ విధంగా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. మరి మన చిన్న అంకలు తార్నాకలో మరి వాళ్ళ బంధువులు పిలిచినప్పుడు పోతే మరి వాళ్ళు బర్త్డే వాళ్ళు కాబట్టి అడిగినారు, వాక్యం చెప్తా అని చెప్పి అన్నారు. అడిగితే మరి ఆయన వాక్యం చెప్పేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక మనం రెడీగా ఉండాలి. వీ షుడ్ బి రెడీ. ఎప్పుడు మనము రెడీగా ఉండాలి.
కదా. మనం పొద్దున్నే లేచి వాక్యం చదువుకుంటాం. పొద్దున్న లేచి వాక్యం చదువుకున్నప్పుడు ఆ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఆ వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకేదో దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ వాక్యం మీదనే మనము వాక్యం చెప్పొచ్చు. మనకు డైలీ అవకాశం ఉంటుందని కాదు కదా. కొన్నిసార్లు మనకు అవకాశం ఉంటుంది, కానీ మన ఇంట్లో నుంచి బయటికి పోతే అప్పుడు మనకి అవకాశం దేవుడు ఇస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి కనుక రోమన్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 and verse 15. కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పౌలు భక్తుడు ఎవరు? ఆయన యోధుడు కదా. ఆయన ఇశ్రాయేల్ మనిషి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? మరి అంటే రోమా ప్రజలకు కూడా నేను సువార్త మీకు వచ్చి వాక్యం చెప్పాలని చెప్పిన ఆశ అని చెప్పేసి అయితే నేను సిద్ధంగా ఉన్నాడని చెప్పి అంటున్నాను కదా. కనుక మనం చూస్తున్నాం ఏంటంటే పౌలు భక్తుడు ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. సిద్ధంగా ఉండేవాడు. వి షుడ్ బి రెడీ టు ప్రీచ్. వాక్యము సువార్త ప్రకటించడానికి మనం సిద్ధముగా ఉండాలి. మొదటి ఏంటో చెప్పండి, వాక్యం చెప్పుటకు సిద్ధముగా ఉండాలి. దానికి మనం సిద్ధపడాలి కదా. మనం పొద్దున్న చెప్పినా కదా, పొద్దున్న లేచినప్పుడు వాక్యం చదువుకుంటాము. వాక్యం చదువుకున్నప్పుడు ప్రభా ఈ వాక్యం చదువుకున్నాను, నీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేసుకొని ఈ వాక్యం నీ చిత్తమైతే నీ బిడ్డలకు నాయన ప్రకటించటకు ఈ కృపను నాకు దయచేయని చెప్పేసి ఆయన చేతికి అప్పగించేస్తాడు. అంతే, దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు కదా. సరే, మొదటి ఏంటి? వి షుడ్ బి రెడీ టు ప్రీచ్. మనం వాక్యము ప్రకటించటకు సిద్ధముగా ఉండాలి. రెండవది ఏంటంటే మరి వి షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. మనము సువార్త అంటే సిగ్గుపడనక్కర్లేదు కదా, సిగ్గుపడవద్దు. రోమన్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. రోమన్స్ చాప్టర్ 1 and verse 16. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని చెప్పేస్తున్నాడు. ఐఎమ్ నాట్ ద వన్ హూ is ashamed of the gospel కదా. I will not be ashamed of the gospel. I will not be ashamed. నేను సిగ్గుపడను అంటున్నాడు కదా. సువార్త అంటే సిగ్గుపడే మనిషిని కాదు నేను అని అంటున్నాడు కదా. కనుక దేవుళ్ళారా మనం సిద్ధముగా ఉండాలి. సువార్త అంటే రెండోది సిగ్గు నక్కర్లేదు కదండి. మూడవది వీ షుడ్ డూ ద వర్క్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్. మనము సువార్తికుని పని చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రతి విశ్వాసి దేవుని సేవ చేయాలి. అంతేకాకుండా ప్రతి విశ్వాసి సువార్తికుని పని చేయాలి. అవకాశం దొరికినప్పుడు మనము సువార్త ప్రకటించాలి. 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. 2 తిమోతి 4th chapter 5th verse. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము. చూడండి ఏమంటున్నాడు? అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండు, మితముగా ఉండు అంటున్నాడు. అంతేకాకుండా శ్రమపడు అంటున్నాడు. తిమోతి, నువ్వు శ్రమపడాలి కదా, నువ్వు కష్టపడాలి అని చెప్తున్నాడు. 2 తిమోతి 4th chapter 5th verse. శ్రమపడము, సువార్తికుని పని చేయము అంటున్నాడు. కనుక శ్రమపడాలి కదండి. పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు పడ్డాడు కదండి. జెరూసలేం ఎక్కడ, గ్రీస్ దేశం ఎక్కడ, మళ్ళీ రోమా ఎక్కడ, అన్నీ. ఇంకా వాళ్ళకి ఆ టైంలో ఏముంది? ప్లేన్. ఇప్పుడు మన ఇక్కడ పోవాలంటే ప్లేన్. అప్పుడు ఏముంది? ప్లేన్ ఉందా? 2000 సంవత్సరాల క్రితము ప్లేన్ అంటే ఎక్కువ అంటే ఒక 100 సంవత్సరాలు లేక ఒక 120 సంవత్సరాల క్రితం వచ్చింది ప్లేన్, అంతే కదా. 200 సంవత్సరాలు కూడా ప్లేన్ లేదు కదా. ఎక్కువ అంటే 100 years, 120 years, 130 years ఏమో అంతే ప్లేన్ స్టార్ట్ అయ్యి. కానీ పౌలు భక్తుడు ఏ విధంగా మరి కలిసి వార్త వెళ్ళాడు. కార్స్ లేవు. కార్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? మేబీ 100 years, 120 years కదా. బండి లేదు, ఏం లేదు. ఎట్టమైంది మరి? అంతా మరి గుర్రాల మీద, గాడిదల మీద లేక
మరి బోట్ మీద పడవ మీద వెళ్ళేవాడు కదా, పడవ మీద వెళ్ళేవాడు. అది కూడా చాలా ఇప్పుడంతా షిప్లు వచ్చేసినాయి కదా, అవి కూడా మిషన్స్తో నడుస్తున్నప్పుడు ఆ పడవలు కూడా ఏ విధంగా తెడ్డుతో నడుపుకుంటూ పోలేతే ఆ తెరచాపలు ఉంటారు కదా, ఏమిటి మాస్ట్ అంటారు, ఆ గాలికి పోయే మన షిప్స్. కనుక ఈ విధంగా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు కదండి. ఇంకోటి మరి నేను అనుకుంటా యాక్స్లోనే 27వ అధ్యాయంలో ఎక్కడో మరి రోమాకు పోయే షిప్లో పోతుంటే ఆ షిప్ ఎంత భయంకరంగా ఇటు కొట్టుకొని షిప్ ఆఖరికి ఏమవుతుంది పోయి ఒక జాగ్రత్త గుద్దుకొని అది ఒడ్డుకు గుద్దుకొని 2 ముక్కలు అవుతుంది కదా. అదంతా క్లియర్గా ఎంత క్లియర్గా లూకా రాసిందంటే చాలా వెండర్గా ఉంటుంది అన్నమాట. అంటే కొన్నిసార్లు దేవుడు ఎందుకు మనకు అంత క్లియర్గా మనం రాసి పెట్టాడంటే మనం తెలుసుకొని, అంటే ఎంత కష్టపడ్డారు వాళ్ళు కదా, పౌలు భక్తులు ఎంత కష్టపడ్డాడో, ఆయనతో ఉన్న టీం ఎంత కష్టపడ్డారో మనం తెలుసుకోవడానికి అంత క్లియర్గా కదండి. అపోస్తల కార్యం 26, 27 అక్కడ ఉంటుంది కదా. అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉంటుందని చెప్పాను. సరే, ఇప్పుడు అది చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది చదువుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా టైం అవుతుంది. కనుక నేను మీకు జస్ట్ ఐడియా ఇస్తున్నమాట. కనుక మరి మనం కష్టపడి ఏం చేయాలి, సువార్తికుని పని మనము చేయాలి. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. అంటే యు మస్ట్ కంప్లీట్ యువర్ వర్క్ కదండి. ఆఫీస్లో చెప్తారు కదా, ఆ పని ఇచ్చేసి ఇది కంప్లీట్ చేసేసి అంటారు కదా. కంప్లీట్ చేసిన తర్వాత మేనేజర్ మనల్ని అడుగుతాడా, మనమే పోయి చెప్పాలి సార్ పని అయిపోయిందని చెప్పేసి. అంతనే కదా. కొన్నిసార్లు ఇంకా మనం రాకపోతే అప్పుడు మేనేజర్ అంటాడు, ఏంటి ఇంకా పని కాలేదా అంటాడు కదా. కనుక మనకు అప్పగించిన పని మనము చెయ్యాలి. ఏం పని అది? సువార్త కదండి. సువార్తికున్న పని చేయమని ఇంగ్లీష్ చదవండి. But as for you, keep a clear head about everything, endure hardship, do the work of an evangelist, fulfill your ministry. అదండి, ఇంత చక్కగా క్లియర్గా ఉంది. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే వీ షుడ్ బి విట్నెసెస్ ఫర్ అవర్ లార్డ్. మనము మన ప్రభు కొరకు సాక్షులమై ఉండాలి. 4వ పాయింట్ ఏంటి? మనము మన ప్రభువుకు ఏమై ఉండాలి? సాక్షులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. Acts chapter 1 and verse 8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు అని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాం కదండి. కనుక దేని పిల్లారా అంటే పరిశుద్ధాత్మ మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఆయన వశంలో తీసుకుంటాడు కదా. ఏ విధంగా మరి ఒక తాగిన వ్యక్తి ఉంటాడు కదా, ఒక వ్యక్తి తాగితే ఏమవుతుంది? ఆయన తీసుకునే మత్తు పదార్థము ఆయనను కంట్రోల్ చేస్తుంది. ఆయన కంట్రోల్ ఉండడు కదా. ఆ మత్తే ఆయన నడిపిస్తుంది. కొన్నిసారి ఇంటిపోతాడు, కొన్నిసారి అడ్డిపోతాడు, ఎక్కడ గుద్దుకుంటాడు కదా. ఆ మత్తే ఆయన నడిపిస్తుంది. మనము ఆ మత్తులో ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏ మత్తులో ఉండాలి? పరిశుద్ధాత్మని మత్తులో కదండి. పరిశుద్ధాత్మ మనల్ని హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ అస్. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? మనల్ని ఆయన వశంలో తీసుకుంటే మనల్ని నడిపిస్తాడు కదండి. కనుక పరిశుద్ధాత్ముడు చదవగలది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అంటున్నాడు. అప్పుడు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అంతటిలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుడి అని వారితో చెప్పారు. కనుక
ప్రభు ఏమన్నాడు? నాకు సాక్షులై ఉండుడి. వి షుడ్ బి విట్నెసెస్ కదా, త్రూఅవుట్ ద వరల్డ్ కదా, ప్రపంచమంతా మరి నాకు మీరు విట్నెస్గా ఉండండి అంటే మరి మొదటి శతాబ్దంలో వాళ్ళు చేసినారు ఆ పని కదండి. అయితే మనం ఏం చేస్తామంటే మనకి లిమిట్స్ పెట్టుకుంటాం. నేను పోతానా, ఏం పోతాను అని చెప్పేసి మనము ఇంకా మనము మన గురించి ఆలోచన చేసుకుంటా ఉండి మనము చేయలేకపోతుంటాం. కనుక మనము పరిశుద్ధాత్మ మన జీవితం సమర్పించుకుంటే ఆయన ఏం చేస్తాడు? హీ విల్ లీడర్స్, హీ విల్ లీడర్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నేను చెప్పినా కదా, ఆయన పేరేంటి, బిలిగ్రామ్ అంత గొప్ప సేవకుడు. ఆయన చాలా దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించినాడు. ఇప్పుడు ఆయన కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహాం, ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన కూడా అనేక దేశాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. కనుక ఉన్న దేశాలు ఇప్పుడు మరి ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, అక్కడక్కడ ఇట్లా ప్రపంచమంతా వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు. అయితే మరి మనం కూడా చెయ్యాలనే కదా దేవుడు మనల్ని కోరుతున్నాడు. మనం కూడా చేయాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు కదా. 5వ పాయింట్, చివరి పాయింట్ ఏంటంటే వీఆర్ అపాయింటెడ్. ఇంగ్లీష్లో చదివినానండి, ఇంగ్లీష్ చదివిన 1:8, Acts 1:8. You will receive power when the Holy Spirit has come upon you, and you will be my witness in Jerusalem, in all Judah and Samaria, and to the ends of the earth. అయితే భూది గంతంలో వరకు టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్ కదా అని మనం చూస్తున్నాం. చివరి మాట ఏంటంటే వీఆర్ అపాయింటెడ్ టు ప్రొక్లేమ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. చివరిదంటే మనము యేసు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రకటించుటకు మనము ఏర్పరచబడి ఉన్నాము, నియమింపబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి మన ఈ మరి లాస్ట్ పాయింట్ ఏంటి మనం చదువుకుంటున్నాము? ఎవ్రీ బిలీవర్ షుడ్ బి అన్ ఎవాంజలిస్ట్. దాంట్లో మనము 5 పాయింట్లు చదువుకుంటున్నాము. ఇప్పుడు చివరి 5వ పాయింట్లో ఉన్నాం. 5వ పాయింట్ ఏంటది? వీఆర్ అపాయింటెడ్ టు ప్రొక్లేమ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కదండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. మనము దేవుడి చేత మరి ఏర్పరచబడిన వారు దేనికి? ఆయన గుణాతిశయములను ప్రకటించటకు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 పీటర్ 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 పీటర్ 2nd chapter 9th verse. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను చూడండి, యేసు ప్రభువుకు గుణాతిశయములను ప్రకటించటకు ప్రచురము చేయడం అంటే ప్రొక్లమేషన్. ప్రచురం అంటే ఏంటి? ప్రచురం అంటే ఇప్పుడు ఒక పేపర్ మీద ప్రింట్ కొట్టి అది పంచటము అది ప్రచురం, లేక మైక్లో చెప్పటము అది ప్రచురం, లేక ఇంటర్నెట్లో మరి ఫేస్బుక్లో కానీ ఏంటది యూట్యూబ్ కానీ ఏదైనా కానీ దాన్ని చెప్పడము కదా. కొంతమంది సువార్త చెప్పేస్తున్నారు కదా. కనుక మనం భయపడనక్కర్లేదు, ఎవరేమన్నారు మనల్ని కదండి. కనుక మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య గుణాతిశయములు, ఆయన మంచితనం, ఆయన ఎటువంటి వాడు, ఎందుకు వచ్చినాడు, ఆయన ఎవరు కదండి, ఆయన గురించి మనం చెప్పాలి. ప్రచురము చేయుటకు చేయి నిమిత్తము ఏర్పరచబడిన మనము ఎవరు? మనము ఏర్పరచబడిన వారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏర్పరచబడిన వారం అంటే దేవుడు మనల్ని ఏర్పరచున్నాడు, దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఈ పని నువ్వు చెయ్యి అని దేవుడు మనల్ని ఏర్పరచున్నాడు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన మనం ఎవరమ్మా చెప్పండి? దేవుని సొత్తు కదా. కనుక ఇంగ్లీష్ చదవండి. But you are chosen race. But you are a chosen race. A royal priesthood. A royal priesthood.
a holy nation, a holy nation, a people for his possession, a people for his possession, so that you may proclaim the praises, so that you may proclaim the praises of him the one who called you. who called you. చూడండి, who called you అంటే మనల్ని పిలిచిన వారి యొక్క గుణాత్యములు మనము ప్రకటించటప్పుడు జీసస్ కాల్డ్ us. ఎవరు మనల్ని ఎవరు పిలుచుకున్నారు? యేసే మనల్ని పిలుచుకున్నారు. Who called you Out of the darkness out of darkness into his marvelous light. into his marvelous light. Once you were not a people, Once you are not a people, but now now you are God's people. you are God's people. ప్రైజ్ ఇది మంచి మాటలు అక్కడ మనం చూస్తాం. అంటే చీకటి నుండి మనల్ని దేవుడు ఏం చేసినాడు? బయటికి తెచ్చినాడు కదండి. చీకటి నుండి బయట తెచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ వెలుగులో ఆనందిస్తూ ఆ వెలుగు గురించి మనం చెప్పాలి కదా. కనుక మనము ఆ తర్వాత ఈ విషయాలు మళ్ళీ మాట్లాడుతుంటాం, ఏ విధంగా మనం చెప్పాలి అనే అంశం. అయితే ఈరోజు మనం నేర్చుకున్నది సువార్త గురించి, సువార్థికుడు, సువార్త గురించి కదా. సువార్థీకరణ, సువార్థికుడు, సువార్త. అంతేకాకుండా ఎవ్రీ బిలీవర్ షుడ్ బి అన్ ఎవాంజలిస్ట్. ప్రతి సువార్థికుడు, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క విశ్వాసి ఏమై ఉండాలి? వి షుడ్ బి అన్ ఎవాంజలిస్ట్ అనే మాట మనం చదువుకున్నాం. కనుక దేవుడు మరి మనకి తన కృప ఇచ్చి మనం ఆ విధంగా ముందుకు వెళ్ళటకు తన కృపా కార్యక్రమం దయచేయడం కనుక మరి దేవుని వందనాలు చెల్లించుకుందాం.